ఎస్టీడీస్ కానీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, సంతానలేమి సమస్యలకి ఉన్న కనెక్షన్ ఏంటో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే ఎయిడ్స్, గనోరియా, సిఫిలిస్, వీడిఆర్ఎల్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు యూజువల్గా వైట్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్ తోటి కంప్లైంట్స్ తోటి వీళ్ళు ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ని కూడా మీరు ఇమీడియట్గా ఐడెంటిఫై చేసుకొని గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ని పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకొని ఆ ప్రాబ్లం ఇద్దరు కపుల్స్ ఎస్టీడీస్ కంపల్సరీ కపుల్ని పూర్తిగా ఇద్దరు అంటే ఆడవారికి ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళని ఒకరిని ట్రీట్ చేయడం కాదు, యాజ్ ఏ కపుల్ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ని ఇద్దరి శరీరంలోంచి తీసేస్తే కానీ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు. సో ఎప్పుడైనా కూడా మ్యాక్సిమం హైజీన్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇన్ఫెక్షన్ అంటే వైట్ డిశ్చార్జ్ కానీ భార్యాభర్తలు కలిసిన తర్వాత తెలుపులో ఎరుపు అవ్వడం కానీ ఫ్రీక్వెంట్గా ఫౌల్ స్మెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జ్ ఉంటే కంపల్సరీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి పూర్తిగా అది శరీరంలోంచి పోయేటట్లు దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్లస్ ఈ రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అని దానికి అండర్లయింగ్ కాజెస్ లైక్ ఎనీమియా అంటే రక్తహీనత కానీ, డయాబెటీస్ కానీ, హైపర్టెన్షన్ కానీ, ఇమ్యూనో సప్రెసివ్ కండిషన్స్ ఇంకా బాడీలో ఏమైనా ఉన్నాయా అనేది మనం తెలుసుకొని దాన్ని కంపల్సరీ ఆ అండర్లయింగ్ కాజ్ని ట్రీట్ చేయకపోతే ఈ సిమ్టమ్స్ని మనము ఫ్రీక్వెంట్గా రావడం వల్ల గర్భసంచి దాంతోపాటు ట్యూబ్స్ ఇట్లాంటివి డ్యామేజ్ అయిపోయి ప్రెగ్నెన్సీ రావడానికి కష్టమయ్యే అవకాశం ఎక్కువవుతూ పోతూ ఉంటుంది.